హలో వ్యూవర్స్, వెల్కమ్ టు చాలా వ్యాక్స్ విఏజిఎస్. ఈరోజు మనం ఒక అద్భుతమైన అన్నాదర చూద్దాం. అదేంటంటే కుంభ ఆనపకాయ కూర. చాలా బాగుంటుందండి. ఎలా చేయాలో చూద్దాం. ముందు ఈ కూరలోకి వేసే పొడి ఎలా చేసుకోవాలో చూద్దాం. చిన్న మిక్సీ జార్ ఒకటి తీసుకుని ఒక చిన్న ఎండు కొబ్బరి చిప్ప ముక్కలు చేసుకుని వేసుకోండి మిక్సీ జార్లో. అలాగే ఒక 4 ఎండుమిరపకాయ, అలాగే ఒక గుప్పెడు వేయించిన శనగపప్పు, అలాగే ఒక 4-5 వెల్లుల్లిపాయ రెబ్బలు వేసి మిక్సీలో మెత్తగా పట్టుకోండి చక్కగా. ఒకసారి పట్టేసుకున్న తర్వాత రుచికి సరిపడా ఒక అర చెంచాడు ఉప్పును, ఒక చెంచాడు జీలకర్ర వేసి ఇంకొకసారి చక్కగా మెత్తగా పట్టేసేసి పక్కన పెట్టుకోండి. పక్కన పెట్టుకుని ఏం చేస్తారంటే పొయ్యి మీద ఒక గిన్నె పెట్టుకుని ఒక చెంచాడు నూనె వేసుకుని తాలింపు గింజలు వేసుకోండి. తాలింపు గింజలు అంటే తెలిసిందే కదా మీకు. ఓ చెంచాడు ఆవాలు, ఓ చెంచాడు చాయ్ మినపప్పు, ఒక చెంచాడు పచ్చిశనగపప్పు, 2 చెంచాలు వేసుకోండి. ఓ చెంచాడు జీలకర్ర. అంతే. మాడకుండా అటు ఇటు చక్కగా కదుపుతూ ఉండండి. ఏం చేస్తారంటే ఒక 2 రెబ్బల కరివేపాకు కడిగి శుభ్రం చేసుకుని వేసుకోండి. అది కూడా చక్కగా అటు ఇటు కలపండి బాగా వేగేటట్టుగా. ఏం చేస్తారంటే ఇప్పుడు వేగిపోయింది అనుకున్న తర్వాత సొరకాయ ముక్కలన్నీ వేసేయండి. నేను సుమారు ఒక 400 గ్రాముల సొరకాయ చెక్క తీసుకున్నాను. కుంభ ఆనపకాయ అంటే తెలుసు కదా మీకు. పొడుగ్గా ఉండే ఆనపకాయ కాదు. కుంభ ఆనపకాయ అంటే కుండలాగా ఉండే ఆనపకాయ. మీకు చూసే ఉంటారు మార్కెట్లో. అది నా ఉద్దేశం అయితే ఈ పొడుగ్గా ఉండే బాటిల్ లాగా ఉండే సొరకాయ కంటే ఇది కొంచెం రుచి ఎక్కువ అనేది నా ఉద్దేశం. ముక్కలన్నీ వేసిన తర్వాత బాగా కలియబెట్టి ఒక అర చెంచాడు పసుపు కూడా వేసుకోండి. రుచికి సరిపడా ఉప్పు ఒక పావు చెంచాడు వేసుకోండి. ఎందుకంటే ఇందాక మనం పొడిలో కొంచెం ఉప్పు వేసుకున్నాం కాబట్టి. బాగా కలియబెట్టి మూత పెట్టండి. ఒక 4 నిమిషాల తర్వాత మూత తీసి మళ్ళీ చక్కగా అటు ఇటు కలపండి. చూసారా, ఒక 50% మగ్గిపోయింది. మళ్ళీ బాగా కలిపి మూత పెట్టేయండి. మూత పెట్టేసి ఒక్క 4 నిమిషాలు అంతే. మూత తీయండి. చక్కగా మగ్గిపోయింది. చూసారా, 70-80%. ఇప్పుడు ఏం చేస్తారంటే మనం మిక్సీలో పట్టి పెట్టుకున్న పొడి ఉంది కదా, వేయించిన శనగపప్పు, కొబ్బరి, ఎండుమిరపకాయ పొడి, ఆ పొడి ఒక 2-3 చెంచాలు వేసుకోండి. కూరకు సరిపోతుంది అనుకున్నంత వేసుకుని చక్కగా బాగా కలిపి మూత పెట్టండి. అంతే, అయిపోయింది. అద్భుతమైన కుంభ ఆనపకాయ కూర. చాలా బాగుంటుంది. ఆరోగ్యానికి ఆరోగ్యం. సొరకాయ కూర ఎంత ఆరోగ్యమో తెలిసిందే కదా మీకు. చాలా రుచిగా ఉంటుంది అన్నమాట. మళ్ళీ ఇదే తింటాంటారు. సొరకాయ తిన్న బాబోయ్ అనేవాళ్ళు కూడా ఇష్టంగా తింటారన్నమాట. అంత బాగుంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్. థ్యాంక్ యూ.